పాఠశాలల్లో అమ్మాయిల ఆరోగ్యం, వాళ్ల భద్రతకు శుభ్రమైన టాయిలెట్లు ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. స్కూళ్లలో వాష్రూంలు బాగోలేదని కంప్లైంట్ చేస్తే కొంతమంది పిల్లలకు వినిపించే మాట ఇదట. చూడండి, ఇది అస్సలు చిన్న విషయం కాదు. ఒక పాప ధైర్యం చేసిందంటే ఇక పరిస్థితి వాళ్ల వల్ల కావట్లేదని అర్థం. ఇది స్కూల్ యాజమాన్యాలకు, టీచర్లకు, సమాజానికి ఒక విజ్ఞప్తి అన్నమాట. మరి ఈ బాధ్యతను పట్టించుకోకపోతే ఏమవుతుంది? ముఖ్యంగా అమ్మాయిల విషయంలో పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. అపరిశుభ్రమైన వాష్రూంలతో మొదలై చివరికి ఒక పాప భవిష్యత్తునే నాశనం చేసేంతవరకు వెళ్తుంది. స్కూల్లో సరైన శుభ్రత లేక పాపం అమ్మాయిలు నెలల తరబడి నొప్పితో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఆరోగ్యం దెబ్బతింటే చదువు వెనకబడుతుంది. వాళ్ల కలలు, ఆశయాలు ప్రమాదంలో పడతాయి. దీనికి పరిష్కారం చాలా సింపుల్. కానీ స్కూల్ యాజమాన్యాలు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ స్కూల్ సెలవుల్లోనే వాష్రూమ్ రిపేర్లు, నీటి సరఫరా లాంటి పనులన్నీ పూర్తి చేయాలి. అప్పుడే కదా కొత్త అకాడమిక్ ఇయర్ మొదలయ్యేసరికి పిల్లలందరూ సేఫ్గా ఫీలవుతారు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, మానవ హక్కుల రాయబారి గొంగడ సుధారాణిగారు. ఇది చాలా సింపుల్ ఈక్వేషన్. వాష్రూమ్ శుభ్రంగా ఉంటేనే ఆడపిల్ల ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలకు ఆరోగ్యకరమైన బాల్యాన్ని, మంచి భవిష్యత్తును ఇవ్వటం మనందరి బాధ్యత. మరి నిజంగా మనం వాళ్ళకి అలాంటి బాల్యాన్ని అందిస్తున్నామా? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.